వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. పుదుచ్చేరిలోని లాస్పేట్ శంకర్ దాస్ స్వామి గల్ ఠాకూర్లో నివసించే సుందరకుమార మణికందన్ తన స్నేహితులతో కలిసి ముత్తియల్ పేట్లోని మహాత్మా గాంధీ రోడ్లో ఉన్న బిర్యానీ కో అనే రెస్టారెంట్కు భోజనానికి వెళ్ళాడు. అక్కడ అతను బిర్యానీ ఒక సైడ్ డిష్ ఆర్డర్ చేసి డబ్బు చెల్లించాడు. అయితే తాను ఆర్డర్ చేసిన ఆహారంలో చనిపోయిన ఓ ఈగను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. దీని తర్వాత అతను ఈ విషయం గురించి రెస్టారెంట్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. యాజమాన్యం సరిగ్గా స్పందించలేదు. ఫలితంగా అతను పుదుచ్చేరి జిల్లా వినియోగదారుల కమిషన్లో కేసు దాఖలు చేశాడు. కమిషన్ ఆ కంపెనీకి ఒక నోటీస్ పంపించింది. అది అందుకున్నప్పటికీ వారు కమిషన్ ముందు హాజరు కాలేదు. ఎటువంటి విచారణ ఇవ్వలేదు. పుదుచ్చేరి జిల్లా వినియోగదారుల వ్యవహారాల అధ్యక్షుడు ముత్తువేల్, సభ్యులు సువిత అర్ముగంతో కూడిన ధర్మాసనం ఈ కేసును తిరిగి విచారించింది. పత్రాలను సమీక్షించగా బిర్యానీ కో అందించిన ఆహారంలో పురుగులున్నట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా పరిశుభ్రమైన, సురక్షితమైన, నాణ్యమైన ఆహారాన్ని అందించనందుకు బిర్యానీ అండ్ కో సంస్థపై చర్య తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఆహారంలోని లోపం, నాణ్యత తక్కువగా ఉన్నందున ఫిర్యాదుదారు సుందరకుమార మణికందన్కు నష్టపరిహారంగా 10,000 రూపాయలు, న్యాయ ఖర్చుల నిమిత్తం అదనంగా 3,000 రూపాయలు చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా భవిష్యత్తులో బిర్యానీ అండ్ కోలో ఎలాంటి సేవ, ఆహార నాణ్యత సమస్యలు తలెత్తకుండా నివారించడానికి ఫిర్యాదుదారుడు మర్యాదపూర్వకంగా 5 వారాల పాటు ప్రతి ఆదివారం 2 ప్లేట్ల చికెన్ బిర్యానీని, అంటే మొత్తం 10 ప్లేట్ల బిర్యానీ ఉచితంగా అందించాలని ఆదేశించింది. ఈ తీర్పు ఇప్పుడు పుదుచ్చేరిలో చర్చనీయాంశంగా మారింది.